ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో ఆలూరు పట్టణంలోని ఇబ్రహీం ఫంక్షన్ హాల్లో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, మండల కన్వీనర్లు మాజా తాజీగా ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. సందర్భంగా ఎంపీ నాగరాజు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో వేదావతి మరియు నగర డోన రిజర్వాయర్ మరియు జింకల పార్కు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వీటిని కడపలో జరిగే మహానాడు కార్యక్రమాలు తీర్మానించి ఆమోదింప చేసుకుని పనులు మొదలుపెట్టే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలిపారు. కాబట్టి ఈ ఆలూరు గురించి ఎందుకంటే ప్రత్యేక చర్య తీసుకుంటున్నా. వేదవతి గురించి రెండో విషయం చెప్తాను మీకు. మనకి ముఖ్యమైన ప్రాజెక్టుల జాబితాలో మన వేదవతి చేర్చడం జరిగింది. కాబట్టి రేపు జిల్లా మహానాడు జరుగుతుంది. మన వెళ్ళండి జిల్లా మహానాడులో కూడా మన వేదవతి ప్రాజెక్టు తీర్మానం చేయబోతున్నాం. ఖచ్చితంగా జిల్లా ఉంది. అంతేకాక కర్నూలు బల్లారు మనకు చాలా ఎస్పెషల్గా ఉంటుంది. కర్నూలు బల్లారు నేషనల్ హైవే ఏదేమైనా కూడా రాబోయే 4 సంవత్సరాలు ఖచ్చితంగా మొత్తం చెప్పేసి నాకుంటే చాలా గట్టి సంకల్పం ఉంది. కాబట్టి మనం ఈ జిల్లాలో ఆలూరు ఉంది కాబట్టి ఈ ఆలూరు నియోజకవర్గం ప్రత్యేకంగా తీసుకొని ఈ ప్రాంతానికి వీరభద్రగౌడ్ చెప్పారు, బోర్డు విషయం చెప్పారు. గతంలో 10 బోర్లు వచ్చాయన్నారు, మళ్ళీ 4 బోర్లు అడిగారు. నేను ఈ రోజు సమావేశంగా చెప్తాను, అది కూడా ఈ వారంలో ఏం చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాక నిర్మలా పార్లమెంట్ నుంచి ఎంపీ హోదాలో నా వంతు మాత్రం ఏమైనా ఉన్నా కూడా ఈ ఆలూరు నియోజకవర్గాన్ని మొట్టమొదటి రావాలంటుంది. ఎందుకంటే చాలా వెనుకబడింది కాబట్టి ఈ నియోజకవర్గానికి నా శక్తి వంచన లేకుండా చేస్తానని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అయితే మీరు మాత్రం దయచేసి ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో ఈ కూడలి ప్రభుత్వానికి, ఎస్పెషల్లీ మన తెలుగుదేశం ప్రభుత్వానికి, వీరభద్రగౌడ్ గారికి వెనుకంటే ఉంది. మీరు ఎంపీటీసీ అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి రాబోయే లోకల్ పార్టీ ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవాలని తీసుకురావా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన కాబట్టి ఏం చేయగలరు మీరు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా స్పష్టమైన మెజార్టీ ఇచ్చి ఈ ఆలూరు నియోజకవర్గంలో మీ గమనంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కావున మీరందరూ దయచేసి రాబోయే మహానాడుకు పరమందికి తెలిసే విషయమే. ఆ మహానాడుకు ఈ ఆలూరు నియోజకవర్గం నుంచి రంగంలో వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ సంవత్సర కాలంలో ఏం జరిగిందని మీకు 3 మాటలు చెప్తాను. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజుల క్రితం మన కర్నూలుకు వచ్చారు. మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ 2 రోజుల క్రితం వస్తే కూడా నేను కర్నూలు పార్లమెంట్ లో ఏం అసెంబ్లీ ఉంటే కూడా నేను చాలా బాధాకరంగా, చాలా హంబుల్ రిక్వెస్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మన ఆలయం నుంచి చాలా కేవలం వర్షాభావం మీద ఆధారపడిన నియోజకవర్గం ఆలయం నియోజకవర్గం. అదేవిధంగా నగరంలో నియోజకవర్గంలో కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడే మరి ఎంపీ గారు ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి అభివృద్ధి చేయాలనుకుంటున్నా. అదేవిధంగా బాగా మీటింగ్ అయినా కూడా మాట. అదేవిధంగా దేవరకొండ మండలంలో తమ్ముడు కూర్చో కూర్చో సోదరు తిక్కారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు హండ్రెడ్ నుంచి పందికొండ నీళ్లు నుంచి అక్కడ నుంచి 46,000 ఎకరాలకి నిండించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణమూర్తి గారి. మరి అప్పట్లో 20,000 ఎకరాలు నిండించాం. మెయిన్ కెనాల్ అయితే అన్ని అయిపోయినాయి. అక్కడి నుంచి పిల్లకాలు చేయండి. ఎందుకంటే తిక్కారెడ్డి గారు తెలుసు వ్యవసాయ సరైన, అదేవిధంగా ఎంపీ గారు కూడా తెలుసు పిల్లకాలం చేయడానికి పెద్ద ఖర్చు కాదు. ఆ 5 ఏళ్ళ గత ప్రభుత్వం పిల్లకాలను చేయలేకపోయింది. ఇప్పుడు ఇంకా 26,000 ఎకరాలకి నీళ్లు ఉన్నాయి. మీరు పెద్ద మనుషులు చేసి మా నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అందులో దేవరకొండ మండలంలో నీళ్లు ఉండి కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. మేము ముఖ్యమంత్రి దృష్టిగా మీరు కూడా చేసుకోవాలి. ఈ రోజు మేము కూడా తీర్మానం. మన సోదరుడు హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఆయనకు కూడా నివాళులు అర్పించాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి పైన ఉందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నా పైన కూడా ఉంటుందని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారి నోటికి తీసుకెళ్లాం. వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత మా అందరి పైన ఉంటుంది, ఆదుకుంటాం. అలాగే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. మాకు ఇంకా 2 నియోజకవర్గాలు వెళ్ళేది కాబట్టి మీరు క్రమశిక్షణగా మీరు వీరభద్రగౌడ్ గారితో ఈ మహానాడు నడుపుకోండి. నేను ఆలూరికి వెళ్ళాలి, ఎమ్మెల్యేకి వెళ్ళాలి కాబట్టి మేము సెలవు తీసుకుంటాం. ఓకేనా? చంద్రబాబు
పని కాలేదు, ఈ పని కాలేదు అని చెప్పి కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న మాత్రం నిజం. అయితే రేపు రాబోయే రోజుల్లో సర్పంచ్ ఒకరైతారు, ఎంపీటీసీ అవుతారు, సివిల్ అవుతారు, చాలా పదవులు అనేవి వస్తాయి. గవర్నమెంట్ లో పదవులు ఇస్తాం, భోజనాలు అనుకునేది ఉన్నాయి. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి అని చెప్తాము. వైఎస్ఆర్ వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా, ఇంకా అదేమంటారు నీతి తప్పి వాళ్ళ అధికారంలో ఇంకా డీలర్స్ అట్లా అంటే పెట్టుకున్నారు. ఇంకా పనిచేసే కాలం వదిలిపెట్టుకున్న గొడవల వాతావరణాన్ని సృష్టిస్తా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేసేదంటే సమన్వయం పట్టండి. వాళ్ళనంతా అధికారికంగానే వాళ్ళందరూ తీసేసి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎక్కించే బాధ్యత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలియజేస్తాను. మనం ఉండాల్సిందంటే మనస్పర్ధలు ఒకరికొకరికి ఉంటాయి, అవి ఎన్ని రోజులు కాదు, వాటిన్నింటినీ కూడా సరిచేసే బాధ్యత మాదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరభద్ర గౌడ్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పెద్దలు మన